నెక్స్ట్ చూస్తే థెర్మోమెట్రోగ్రాఫ్, దెన్ గ్జైలోమీటర్, దెన్ వోల్టామీటర్, సైన్స్లో మనకు సోల్టామీటర్, వోల్ట్మీటర్, దెన్ అల్గోమీటర్. చూస్తే ఇక్కడ థెర్మోమెట్రోగ్రాఫ్, మెట్రో అంటే మెట్రో మెజర్మెంట్, గ్రాఫ్ అంటే టు రైట్, థెర్మో అంటే హీట్. ఇన్స్ట్రుమెంట్ ఫర్ రికార్డింగ్ చేంజెస్ ఇన్ టెంపరేచర్ మార్పులను గుర్తించే పరికరం. దెన్ గ్జైలో అంటే వుడ్ కదా, ఇన్స్ట్రుమెంట్ మెజరింగ్ స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ వుడ్, సో గ్జైలోఫోన్ అంటాం ఈ వుడ్ చేసిన పరికరం. దెన్ వోల్టామీటర్, ఇన్స్ట్రుమెంట్ ఫర్ మెజరింగ్ ఎలక్ట్రికల్ కరెంట్ ఇండైరెక్ట్లీ, ఓకే, ఇన్స్ట్రుమెంట్ ఫర్ మెజరింగ్ ఎలక్ట్రికల్ కరెంట్ ఇండైరెక్ట్లీ. దెన్ వోల్ట్మీటర్ మీన్స్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ మెజరింగ్ ఎలక్ట్రికల్ పొటెన్షియల్. వోల్ట్మీటర్ మీన్స్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ మెజరింగ్ ఎలక్ట్రికల్ పొటెన్షియల్. దెన్ అల్గోమీటర్, సో అల్గోమీటర్ మీన్స్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ మెజరింగ్ సెన్సిటివిటీ టు పెయిన్, ఓకే. ఆల్జియా అంటే ఏమంటే పెయిన్ కదా, సో ఆల్జియా అంటే పెయిన్, ఆల్జియా మీన్స్ పెయిన్. న్యూరాలజియా నర్వ్ పెయిన్, కార్డియాలజియా హార్ట్ పెయిన్. కాబట్టి ఆల్గోమీటర్ మీన్స్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ మెజరింగ్ సెన్సిటివిటీ ఆఫ్ ది పెయిన్, అంటే నొప్పి యొక్క తీవ్రతను కొలిచే పరికరం పేరే అల్గోమీటర్. మరి నోస్టాలజియా అంటే ఒకటి మీరు నోస్టాలజియా అంటే ఇంటి నొప్పి అంటే ఏమి, ఇంటికి దూరంగా పోయినప్పుడు మనకి ఇంటి మీద బెంగ పెట్టుకుంటాం, దట్ ఈస్ కాల్డ్ నోస్టాలజియా, ఓకే. థెర్మోమెట్రోగ్రాఫ్ అంటే ఉష్ణోగ్రత వైవిధ్యాలను రికార్డ్ చేసే థర్మామీటర్. గ్జైలోమీటర్ అంటే ఏమండి, చెక్క యొక్క నిర్దిష్ట గురుత్వాకర్షణను గుర్తించే పరికరం. వోల్టామీటర్ అంటే విద్యుత్ విశ్లేషణ చర్య ద్వారా విద్యుత్ ఛార్జ్ అంటే విద్యుత్ పరికరాన్ని పరిమాణం కొలిచే పరికరం. దెన్ వోల్ట్మీటర్ అంటే ఎలక్ట్రిక్ సర్క్యూట్లోని 2 పాయింట్ల మధ్య విద్యుత్ సంభావిత వ్యత్యాసం కొలిచే పరికరం. ఆల్గోమీటర్ అంటే నొప్పి యొక్క తీవ్రత కొలిచే పరికరం. ఆల్జియా అంటే పెయిన్ గుర్తుపెట్టుకోండి, ఆల్జియా మీన్స్ పెయిన్ అని అర్థం. దెన్ క్రోనోమీటర్, దెన్ క్రోనోగ్రాఫ్, దెన్ ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్, దెన్ ఎలక్ట్రోస్కోప్, దెన్ వాట్మీటర్. చూద్దాం. క్రోనోమీటర్, సో క్రోనో అంటే టైం అని అర్థం, క్రోనోమీటర్ క్రోనలాజికల్ ఆర్డర్ అంటాం, అంటే అరేంజ్ ద ఫాలోయింగ్. క్రోనలాజికల్ ఆర్డర్ అంటే టైం ప్రకారం దాన్ని అరేంజ్ చేయండి, ఎప్పుడు ఇది ముందు జరిగింది, ఇప్పుడు 2 సార్లు జరిగింది. సో క్రోనోస్ అంటే టైం అని అర్థం, అంటే మెజర్మెంట్ ఆఫ్ ద టైం అని అర్థం. ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ ఫర్ మెజరింగ్ టైం అనమాట. దెన్ క్రోనోగ్రాఫ్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ రికార్డింగ్ ద మొమెంట్ ఆఫ్ అన్ ఈవెంట్, ఓకే. సో క్రోనోగ్రాఫ్ అంటే ఏమండి, ఇన్స్ట్రుమెంట్ ఫర్ రికార్డింగ్ ది మొమెంట్ ఆఫ్ అన్ ఈవెంట్. దెన్ ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్, కార్డియో అంటే హార్ట్, గ్రాఫ్ రాసేది, సో ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ అంటే ఇన్స్ట్రుమెంట్ ఫర్ రికార్డింగ్ అన్యూజువల్ ఎలక్ట్రికల్ ఫ్లక్చువేషన్స్ ఆఫ్ ద హార్ట్. ఎందుకంటే కార్డియో అంటే హార్ట్, గ్రాఫ్ రాసేది ఎలక్ట్రాన్ అంటే గుండె లోపల గుండె యొక్క ఫ్లక్చువేషన్స్ కొలిచే పరికరం. దాని స్కోప్ అంటే చూసేది, ఇన్స్ట్రుమెంట్ ఫర్ డిటెక్టింగ్ ఎలక్ట్రికల్ ఛార్జ్ ఇన్ ద బాడీ. దెన్ వాట్మీటర్ మీన్స్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ మెజరింగ్ ఎలక్ట్రికల్ పవర్, వాట్, సో వాట్ కదా కరెంట్ కొలిచేది, వాట్స్ ఎన్ని వాట్ బల్బ్ అంటాం, ఓకే. దెన్ క్రోనోమీటర్ అంటే ఏమంటే సమయాన్ని కొలిచే పరికరం. క్రోనోగ్రాఫ్ అంటే కాల నిర్ణయ లేఖిని. ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ అంటే గుండె యొక్క విద్యుత్ చర్య కొలిచే చర్య. దెన్ ఎలక్ట్రోస్కోప్ అంటే శరీరంపై విద్యుత్ ఛార్జ్ ఉనికిని గుర్తించడానికి ఉపయోగించే పరికరం. దెన్ వాట్మీటర్ అంటే విద్యుత్ వినియోగాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం. నెక్స్ట్ చూస్తే సెరీమీటర్, యూడియోమీటర్, దెన్ ఇన్క్లినోమీటర్, ఫోటోటాకోమీటర్, దెన్ స్పైరోగ్రాఫ్, ఓకే. మరి సిరీమీటర్ చూడండి, సిరి అంటే సెరికల్చర్ గుర్తుపెట్టుకోండి, సెరికల్చర్ అంటే పట్టు పురుగులు కదా, ఎందుకు ఉపయోగిస్తుందని బట్టలు తయారు చేయడానికి, సెరికల్చర్, ఓకే. సెరికల్చర్ అంటే మనకు పట్టు పురుగుల ఉత్పత్తి కేంద్రం పేరు సెరికల్చర్. సో సెరీమీటర్ అంటే ఇన్స్ట్రుమెంట్ ఫర్ టెస్టింగ్ క్వాలిటీ ఆఫ్ సిల్క్ యొక్క క్వాలిటీని గుర్తించే పరికరం, పేరే సెరీమీటర్. దెన్ యూడియోమీటర్ అంటే ఇన్స్ట్రుమెంట్ ఫర్ మెజరింగ్ ఎయిర్ ప్యూరిటీ,
ఇన్స్ట్రుమెంట్ ఫర్ మెజరింగ్ ఎయిర్ ప్యూరిటీ, గాలి యొక్క స్వచ్ఛతను కొలిచే పరికరం పేరే యూడిమీటర్. దెన్ ఇన్క్లినోమీటర్ మీన్స్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ మెజరింగ్ ఇన్క్లినేషన్ టు ద హారిజాంటల్ ఆఫ్ ఎన్ యాక్సిస్. దెన్ ఫోటో అంటే లైట్ కదా, ఇన్స్ట్రుమెంట్ ఫర్ మెజరింగ్ ది స్పీడ్ ఆఫ్ లైట్. ఓకే. ఫోటో టాకోమీటర్ కాంతి యొక్క వేగాన్ని కొలిచే పరికరం పేరే ఫోటో టాకోమీటర్. దెన్ స్పైరోగ్రాఫ్ అంటే ఇన్స్ట్రుమెంట్ రికార్డింగ్ మూమెంట్స్ ఆఫ్ బ్రీతింగ్. సో బ్రీతింగ్ యొక్క మూమెంట్ను కొలిచే పరికరం పేరే స్పైరోగ్రాఫ్. చూస్తే సెరీమీటర్ మీన్స్ సిల్క్ నాణ్యతను కొలిచే పరికరం. ఇడియోమీటర్ అంటే గాలి యొక్క స్వచ్ఛతను కొలిచే పరికరం పేరు. ఇన్క్లినోమీటర్ అంటే గురుత్వాకర్షణ దిశకు సంబంధించి ఒక వస్తువు యొక్క వాలు ఎత్తు కోణం కొలిచే పరికరం. దెన్ ఫోటో టాకోమీటర్ అంటే కాంతి యొక్క వేగాన్ని కొలిచే పరికరం. దెన్ స్పైరోగ్రాఫ్ అంటే శ్వాసకోశ కదలికలు రికార్డ్ చేసే పరికరం అనమాట. దెన్ క్రయోమీటర్, దీన్ని మనం గుర్తించవలసి ఉంటే క్రయోజెనిక్స్ అంటూ ఉంటాం. ర్యాకెట్స్లో మనం దీన్ని క్రయోజెనిక్స్ ఉపయోగిస్తూ ఉంటాం. అంటే తక్కువ ఉష్ణోగ్రతలో ఉంటే దాన్ని క్రయోజెనిక్ ఇంజన్స్ అంటాం. దెన్ క్రయోస్కోప్ చూసేది. దెన్ నియోమీటర్, దెన్ ప్రోక్టోస్కోప్, దెన్ టాకోమీటర్. చూస్తే క్రయోమీటర్ మీన్స్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ మెజరింగ్ లో టెంపరేచర్స్. సో ఇది ముఖ్యంగా మనకు సైన్స్ అండ్ టెక్నాలజీలో రాకెట్స్ను ప్రయోగిస్తూ ఉంటాం. ఫస్ట్ యాక్చువల్గా క్రయోజెనిక్ ఇంజన్స్ మనకు రష్ చేయాల్సింది. మరి ఎప్పుడైతే ఇక ప్రయోగాలు చేసినామో అప్పుడు అమెరికా మన మీద ఆంక్షలు విధించింది. అప్పుడు రష్యా మనకి ఇవ్వలేకపోయింది. అప్పుడు మనమే సొంతంగా తయారు చేసుకోవడం జరిగింది క్రయోజెనిక్స్. సో వాళ్ళు శాంక్షన్స్ వేసింది కూడా మనకు మంచి కోసమే. మనమే సొంతంగా మన తర్వాత తయారు చేసుకోవడం జరిగింది. ఈ క్రయోజెనిక్స్ రాకెట్ వల్ల మనం తక్కువ ఉష్ణోగ్రతలోనే మనకి రాకెట్స్ పంపిస్తున్నాం అనమాట. ఓకే, దాన్ని మనం క్రయోజెనిక్స్ అంటాం. క్రయోమీటర్ అంటే ఇన్స్ట్రుమెంట్ ఫర్ మెజరింగ్ లో టెంపరేచర్స్. దెన్ క్రయోస్కోప్ మీన్స్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ డిటర్మైనింగ్ ఫ్రీజింగ్ పాయింట్స్ ఆఫ్ సబ్స్టాన్సెస్. దెన్ నియోమీటర్ మీన్స్ ఇన్స్ట్రుమెంట్ దట్ మెజర్స్ రెస్పిరేషన్ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. దెన్ ప్రోటోస్కోప్ మీన్స్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ఎగ్జామినింగ్ ది రెక్టమ్. దెన్ టాకోమీటర్ మీన్స్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ మెజరింగ్ స్పీడ్ ఆఫ్ రొటేషన్. సార్ తెలుగులో చూస్తే క్రయోమీటర్ మీన్స్ వస్తువుల యొక్క తక్కువ ఉష్ణోగ్రతలను కొలవడానికి ఉపయోగించే పరికరమే క్రయోమీటర్. దెన్ క్రయోస్కోప్ అంటే మంచు కరిగే ప్రక్రియను కొలిచే పరికరం, ఫ్రీజింగ్ పాయింట్స్. ఓకే. దెన్ నియోమీటర్ అంటే న్యూమోమీటర్ మీన్స్ శ్వాసక్రియను కొలిచే పరికరం. దెన్ ప్రోటోస్కోప్ అంటే పురీషనాళం లోపల తనిఖీ చేయి పనిముట్టు, రెక్టం అంటే పురీషనాళం. దెన్ టాకోమీటర్ అంటే ఇంజన్ యొక్క పని వేగాన్ని కొలిచే పరికరం అనమాట. నెక్స్ట్ నౌ కమ్ టు టోమోగ్రాఫ్. దెన్ మ్యాగ్నెటోగ్రాఫ్. దెన్ మ్యాగ్నెటోమీటర్. దెన్ హైడ్రోమీటర్. ఇక్కడ చూస్తే ఒకసారి టోమోగ్రాఫ్ రాసేది కదా. టోమోగ్రాఫ్ మీన్స్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ వ్యూయింగ్ సెక్షన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ యూజింగ్ ఎక్స్రేస్ ఉపయోగించి. మ్యాగ్నెటోగ్రాఫ్ మ్యాగ్నెటిక్ అంటే అయస్కాంతం కదా. బిజినెస్ మ్యాగ్నెట్ అంటాం, అంటే బలమైన వ్యక్తి బిజినెస్లో. ఇక్కడ మ్యాగ్నెటోమీటర్ అంటే మ్యాగ్నెటోగ్రాఫ్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ రికార్డింగ్ మెజర్మెంట్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. దెన్ మ్యాగ్నెటోమీటర్ మీన్స్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ మెజరింగ్ ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. దెన్ హైడ్రోమీటర్ మీన్స్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ మెజరింగ్ స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ లిక్విడ్స్. ఒకసారి చూస్తే టోమోగ్రాఫ్ అంటే ఎక్స్రేలను ఉపయోగించి శరీర అవయవాన్ని స్కాన్ చేసే పరికరం పేరే టోమోగ్రాఫ్. సో ఎక్స్రేలను ఉపయోగించి శరీరం యొక్క అవయవాలను స్కాన్ చేసే పరికరం పేరే టోమోగ్రాఫ్. దెన్ మ్యాగ్నెటోగ్రాఫ్ అంటే అయస్కాంత క్షేత్రాల బలం మరియు దిశను కొలవడానికి ఉపయోగించే పరికరం. అయస్కాంతం యొక్క బలము మరియు దానికి దిశను కొలిచే పరికరం పేరే మ్యాగ్నెటోగ్రాఫ్. దెన్ మ్యాగ్నెటోమీటర్ మీన్స్ అయస్కాంత క్షేత్రం యొక్క తీవ్రత కొలిచే పరికరం పేరు హైడ్రోమీటర్. హైడ్రో అంటే వాటర్ కదా. సో ద్రవాల యొక్క సాపేక్ష సాంద్రత కొలిచే పరికరం పేరే హైడ్రోమీటర్.